వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఎంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బొనిగల సలోమన్ గారు. ముఖ్యంగా ఒక ఫిన్టెక్ కంపెనీ ఇండియాలో చేసిన రీసెర్చ్ అబ్జర్వ్ చేసినట్లయితే బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ శాతం అప్పులు చేస్తున్నారని తెలుస్తూ ఉందంట. అసలు ఎందుకు ఎలా జరుగుతుంది, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి విరాట్ గారు. సార్, అంటే ఇండియాలో బాగా చదువుకున్న వాళ్ళు, బాగా తెలివైన వాళ్ళే ఎక్కువ అప్పులు చేస్తున్నారని చెప్పేసి ఒక ఫిన్టెక్ కంపెనీ చెప్పడం జరిగిందండి. ఎందుకు ఎలా జరుగుతుంది అంటారు? దీనిపై మీరు రీసెర్చ్ చేయండి. ఇప్పుడు చూడండి విరాట్ గారు, ఫస్ట్ థింగ్ ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు బాగా సంపాదించే స్థితికి వస్తున్నారు. అయితే ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ఆర్థికపరమైన జ్ఞానం ఇంపార్టెంట్. మనకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్, సైన్స్ ఇవన్నీ చెప్తాం, కానీ ఫినాన్స్లో మనం విద్యార్థులను ట్రైన్ చేయం. చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా అప్పులు కావద్దంటే డబ్బు మీకోసం పనిచేయాలి. మనీ షుడ్ వర్క్ ఫర్ యూ. మనీ మీకోసం పనిచేయాలి. ఒక డబ్బు మీకోసం పనిచేస్తే డబ్బు మీకు బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. ఇక అంతకు మించిన ఫ్రెండ్ ఉంటారు. ఏం చేయాలి అప్పుడు? మనం ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచే మనం ఫైనాన్షియల్ జ్ఞానం ఇవ్వాలని అనుకున్నాం. ఏం చేయాలంటే మనం వచ్చిన డబ్బులు ఒక క్రమశిక్షణతో, ఒకసారి మన చేతికి వచ్చిన డబ్బుతో క్రమశిక్షణతో సేవ్ చేయాలి. సేవింగ్స్ని మనం ఏం చెప్తున్నాం అంటే ఇన్వెస్ట్మెంట్ కింద మార్చమంటున్నాం. సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ కింద. ఇప్పుడు సేవింగ్స్లోనే ఉంచితే సేవింగ్స్ ఎప్పుడు షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్లో ప్రాబ్లం ఏంటంటే ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్లో ఏంటంటే మీకు మంచిగా ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వచ్చే అవకాశం ఇన్వెస్ట్మెంట్లో ఉంటుంది. చూడండి, ఇప్పుడు 3 రకాల వ్యక్తులు విరాట్ గారు. ఒకళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన ఇన్కంలో నుంచి కొంత సేవ్ చేస్తారు. వీళ్ళని మనం ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం. గుడ్, వెల్ అండ్ గుడ్. రెండో రకం వ్యక్తులు ఏమిటంటే వచ్చిన ఇన్కమ్ వచ్చినట్టు స్పెండ్ చేస్తారు. మూడో రకం వ్యక్తులు ఏమిటంటే వచ్చిన ఇన్కమ్ వచ్చినట్టు స్పెండ్ చేసి పైగా రాబోయే ఇన్కమ్, ఫ్యూచర్లో వచ్చే జీతం, ఫ్యూచర్లో బిజినెస్ ద్వారా వచ్చే జీతం కూడా వాటికి కూడా అప్పులు పెట్టుకుంటారు. ఎలా? ఈఎంఐలు అనుకోండి. భవిష్యత్తు మొత్తం వచ్చే డబ్బుల్ని ఈఎంఐలు పెడతాం. లేదంటే ఇప్పుడు క్రెడిట్ కార్డులో మనం వాడాం, ఏదన్నా టైంకి కట్టామనుకో, వెళ్ళండి గుడ్. కట్టలేదనుకోండి ఏమవుతుంది? మన మనీ మన కోసం వర్క్ చేయటం కాదు, బ్యాంక్ వాడు ఇచ్చిన మనీ బ్యాంక్ కోసం పనిచేస్తుంది, మీకు అగైనిస్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఎనీ క్రెడిట్ కార్డ్ అండి 30% పైన ఉంది. మనము డ్యూ డేట్ లోపు కట్టకపోతే 30, 36%, 48%. మనం స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ ప్రిడిక్షన్ ఎంత చేస్తున్నాము విరాట్ గారు? 12%. 12% అంటే రూపాయి వడ్డీ. 30% అంటే ఎంత? 36% అంటే ఎంత? 48% ఎంత? లేదు. కొంతమంది ఏమంటారు, క్రెడిట్ కార్డు ద్వారా కొని దాన్ని ఈఎంఐ కింద మార్చుకుంటామంటారు. అప్పుడు లోనే కదా. సరే, పర్సనల్ లోన్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది? 14%, 15% ఉంది కదా. అంటే స్టాక్ మార్కెట్లో వచ్చే రిటర్న్స్ కంటే కూడా బ్యాంక్ వాళ్ళకి మీరు పెద్ద స్టాక్ మార్కెట్. ఎవరైతే వచ్చిన డబ్బు వచ్చినట్టు స్పెండ్ చేసి పైగా నెక్స్ట్ మంత్స్కి కూడా మనం టైంకి కట్టకుండా చేసుకుంటే ఇర్రెగ్యులారిటీ వల్ల మనము పెద్ద స్టాక్ మార్కెట్. ఎవరికి? బ్యాంక్ వరకే. అర్థమైంది కదా. సో మనం ఏం చెప్తున్నాము, చిన్న చిన్న కోరికల కోసం, అంటే మన కంటికి కనబడే చిన్న చిన్న కోరికల కోసం క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ తీసుకొని బ్యాంక్స్ కోసం ఇంట్రెస్ట్లు కట్టే బదులు, సరే ఇల్లు కొనుక్కున్నారు, ఇంటి కోసం మీరు వడ్డీ కట్టారంటే ఒక అర్థం ఉంది. ఎందుకు?
ఇల్లు అనేది మీకు వాల్యూ పెరుగుతుంది ఓవర్ ఏ లాంగ్ టైం. సో ఇక్కడ వడ్డీ కట్టిన ఒక అర్థం ఉంది. ఇంటి కోసం కాకుండా లగ్జరీ ఫోన్స్ కోసం, లగ్జరీ కార్ల కోసం, లగ్జరీ అంటే నాకు డబ్బు ఉంది అని తెలియచెప్పడం కోసం ఎదుటి వ్యక్తులకి లగ్జరీ కోసం మనం క్రెడిట్ కార్డులు వీటిలో వెళ్తే మనం ఏం చేస్తాం, అప్పుల్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా విరాట్ గారు? అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే షార్ట్ టర్మ్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నాం. ఇంకొకటి ఏం చెప్తున్నామంటే ఎదుటి వ్యక్తులకి ఇప్పుడు జనరల్గా ఏంటంటే బాగా డబ్బున్నవారు లేదా బాగా చదువుకున్నవారు ఒకసారి ఒక స్టేటస్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఈగో, వాళ్ళ ఈగో ఏంటంటే ఎదుటివారికి, అందరూ కాదు ఇక్కడ, ఎదుటివారికి నేను బాగా డబ్బు సంపాదిస్తున్నాను, నేను బాగా అభివృద్ధిలోకి వచ్చానని చూపించుకోవటం కోసం ఒక లివింగ్ స్టేటస్ మెయింటైన్ చేస్తారు. ఆ లివింగ్ స్టేటస్ మెయింటైన్ చేయటం వల్ల ఏమవుతుందో తప్పనట్లేదు, వాళ్ళ ఇష్టం. ఆ లివింగ్ స్టేటస్ మెయింటైన్ చేయటం వల్ల అంటే ఎదుటివారి కోసం గొప్పగా బతుకుతున్నానని చూపించుకోవడం లివింగ్ స్టేటస్ మెయింటైన్ చేస్తే ఏమైందంటే మీకు మిగిలే డబ్బు ఏంటంటే యువర్ ఈగో మైనస్ ఇన్కమ్. ఎదుటివారు చూపించుకోవడానికి చేసే ప్రతి ఖర్చు మైనస్ ఇన్కమ్ అది కొంచెం ఉన్నప్పుడు, కొద్దిగా ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ తగ్గుతుంది, మీ సేవింగ్స్ తగ్గుతుంది. అంటే మీరు ఇప్పుడు బాగా జీవిస్తారు, ఫ్యూచర్ ఏమవుతుంది ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే? ఇప్పుడు చదువుకున్నారు, బాగా సంపాదిస్తున్నారు, ఇప్పుడు బాగుంటుంది. ఎదుటివారి కోసం జీవించినప్పుడు మీ ఈగో మైనస్ ఇన్కమ్ అనేది మీకు కొంచెం మిగిలినప్పుడు, మీరు ఇన్వెస్ట్మెంట్ తక్కువ చేసినప్పుడు భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది. ఓకేనా? అప్పుడు మన కోసం చేయాలంటారు. అప్పుడు మనం ఏం చెప్తున్నామంటే మనం ఖర్చు పెట్టడం తగ్గించుకోండి, కొంచెం కోరికలు తగ్గించుకోండి. హ్యూమిలిటీ, వినయంగా ఉండటం నేర్చుకుంటే నేను బాగా చదువుకున్నాను, బాగా సంపాదిస్తున్నాను, కానీ నా లివింగ్ స్టైల్ గొప్పగా ఎదుటి వ్యక్తుల కోసం కాకుండా కొంచెం తగ్గించుకుంటే నాకు ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్ దొరుకుతుంది. నేను చేసే ప్రతి ఇన్వెస్ట్మెంటు నా ఫ్యూచర్ని కొనుక్కోవటం, ఇప్పుడు చేసే ప్రతి ఇన్వెస్ట్మెంటు నా భవిష్యత్తును కొనుక్కోవటం. ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల మనకేమంటే ఇప్పుడు డబ్బు ఏంటంటే ట్యాంజిబుల్, మనకు కనపడే వస్తువులను కొనుక్కోవాలని మన మనసు ప్రేరేపిస్తుంది. గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, హౌసెస్ కావచ్చు, ప్లాట్స్ కావచ్చు. దానివల్ల ఏంటి, మనకి సంతోషపడతాం. అసలు దీనికంటే సంతోషం ఏమిటంటే ఎప్పుడైతే మీకు భవిష్యత్తులో ఉద్యోగం లేదు, మీ ఒంట్లో శక్తి లేదో, ఓపిక లేదో, మీరు పని చేయకపోయినా మీ మనీ మీకోసం పనిచేయాలంటే మీరేం చేయాలి? ఇప్పుడు వినయంగా ఉండాలి. హ్యూమిలిటీ అంటే ఈగోతో ఎదుటివారి కోసం ఎక్కువ స్పెండ్ చేయకుండా తక్కువ స్పెండ్ చేసుకుని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీ ఫ్యూచర్ని మీరు ప్రతి నెల ఒక సిస్టమేటిక్ పద్ధతిలో కొనుక్కుంటే మీ ఫ్యూచర్ మీకోసం భద్రంగా ఉంటుంది. వండర్ఫుల్ సార్. అయితే ఇక్కడ చూడండి విరాట్ గారు, మీ ఫ్యూచర్ భద్రంగా ఉంటుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎలా ఉండాలంటే 2 రకాలుగా చేయవచ్చు. ఒకటి గోల్స్, లక్ష్యాల కోసం, రిటైర్మెంట్ అనుకున్నాం కదా, లేదంటే వెంటనే ఇప్పుడు పెద్ద కారు కొనుక్కొని ఈఎంఐ కట్టే బదులు ఒక 5 years తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత రాబడితో కొనుక్కోవటం గోల్స్. లేదంటే ఒక ఇల్లు కోసం, పిల్లల ఎడ్యుకేషన్ కోసం, వెకేషన్స్ కోసం గోల్స్. రెండోది ఏం చెప్తున్నాము, గోల్స్ కోసం చేసినప్పుడు ఏమిటంటే మీకు ఆ టైంలో ఒకవేళ మార్కెట్ పడిపోయో మీకు అనుకూలత లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. గోల్స్ కాకుండా రెండవది ఫ్లెక్సిబిలిటీతో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఫ్లెక్సిబిలిటీ అంటే గోల్స్ లేకుండా, గోల్స్ కోసం కొని చేయాలి, గోల్స్ లేకుండా నాకు ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటాను. దీనివల్ల మీకు ప్రెషర్ ఉండదు. మార్కెట్స్ మీకు సపోర్ట్ చేయలేదు సపోజ్, అప్పుడు కొంచెం డౌన్ అయినాయి, వెయిట్ చేస్తారు.
మీకు మంచిగా ఆ డబ్బు తీసుకుని కట్ చేయాలని చేస్తారు. అంటే మనం ఏం చెప్తున్నామంటే మీరు ఎంత గొప్పగా చదివి ఎంత ఎక్కువ సంపాదిస్తున్నా ఫినాన్షియల్లో సక్సెస్ కాకపోవడానికి కారణాలు ఏమిటంటే ఎదుటివారి కోసం జీవించటం, గొప్పగా జీవించినా పర్వాలేదు, ఇన్వెస్ట్మెంట్ తక్కువ చేసుకోవటం. ఈ రెండు కూడా ఆపోజిట్గా చేయాలి. ఇప్పుడు చూడండి, చదువు పెద్దగా లేకపోయినా, చేతికి వచ్చే డబ్బు పెద్దగా ఎక్కువ లేకపోయినా, కొంచెం వస్తున్నా అతనికి వచ్చే డబ్బుల పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేసుకుంటే అతను ఇప్పుడు ఎవరైతే వ్యక్తి ఇన్వెస్టర్ ఇప్పుడు కొంతకాలం ఇబ్బంది పడతాడు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అంటే తగ్గించుకొని జీవిస్తాడు. కానీ ఆఫ్టర్ 15 ఇయర్స్, ఆఫ్టర్ 10 ఇయర్స్, ఆఫ్టర్ 20 ఇయర్స్ జీవితాంతం ముందుకెళ్తాడు. అంటే లాస్ట్ ఫైనల్గా విరాట్ గారు, అంటే ఫైనాన్షియల్ సక్సెస్ అవటం అనేది ఎంత సంపాదిస్తున్నాం అనే దాని మీద ఉండదు, ఏం చదువుకున్నాం అన్న దాని మీద ఉండదు, మీరు ఎంత చక్కగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే మీ సైకాలజీ డబ్బు విషయంలో ఎలా ఉంది, ఇన్వెస్ట్మెంట్ విషయంలో స్పెండింగ్ మోరా ఇన్వెస్టింగా. మీకు ఇంకొక కిడ్ అనుకోవాలి ఇన్వెస్ట్మెంట్ని అనుకుంటే జీవితాంతం మీరు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ట్యాంజిబుల్ అసెట్సే కాకుండా ఇంటాంజిబుల్ ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకుంటే ఎక్కడ బిల్డ్ చేసుకోవాలి? గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మనం ప్రమోట్ చేస్తుంది గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఎందుకు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రమోట్ చేస్తున్నామంటే లిక్విడిటీ. మనకి డబ్బు ఎప్పుడు ఆదుకోవాలి, మనం ఎప్పుడు అవసరం అంటే అప్పుడు లిక్విడిటీ, వెంటనే క్యాష్ అవ్వాలి. అది ఫ్లెక్సిబిలిటీగా చేస్తే, గోల్స్తో పాటు ఫ్లెక్సిబిలిటీగా కొంత చేస్తే మీరు వెయిట్ చేస్తారు. ఈ టైంలో వద్దనుకున్నప్పుడు వెయిట్ చేస్తారు, లేదా ఈ టైంలో కావాలన్నప్పుడు తీసుకుంటారు. సో మనం ఏం చెప్తున్నామంటే మనీ, డబ్బు అనేది మీకు బిగ్గెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు మనీ మీకోసం పనిచేస్తే. సో మనస్తత్వాన్ని మార్చుకొని, అందరూ కాదు, అందరూ చదువుకున్న వాళ్ళు, అందరూ డబ్బు ఉన్న వాళ్ళు, ఎక్కువ సంపాదించే వాళ్ళు అప్లై అవుతున్నారు కదా, కొంతమంది ఫినాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ తెలియకపోవటం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో మన ఎపిసోడ్ ద్వారా ఏం చెప్తున్నామంటే చక్కగా మీరు కొంచెం ఈగో తగ్గించుకొని, అంటే అనవసరమైనవి వాటికి వెళ్ళకుండా, అవసరమైనవి అంటే కొంచెం హ్యూమిలిటీగా ఉంటే కొంతకాలం 10 ఏళ్ళు 15 ఏళ్ళు తర్వాత మీరు లైఫ్ లాంగ్ ఇదే ఎర్నింగ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే మీ యొక్క జీవితం ముందుకెళ్తుందో ఎర్నింగ్ లేకపోయినా మీ యొక్క భవిష్యత్తు మొత్తం మీరు ఇప్పుడు కొనుక్కుంటారు. ట్రూ సార్. అండ్ డెఫినెట్లీ మీరు చెప్పిన వాటిలో ముఖ్యంగా హోదాలకు పోయి అన్నెసరీ ఖర్చులు చేయకుండా దాని ఇన్వెస్ట్మెంట్ ఉపయోగించుకొని ఒక సెక్యూర్ ఫ్యూచర్ని ప్రతి ఒక్కరూ కూడా నిలబెట్టుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం. మీకు దీనిపై మరింత డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలనేది సాల్మన్ గారిని అడగవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విరాట్ గారు.